చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వర్షాలు లేక ప్రధాన జలాశయాలతో పాటు రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయి. చినుకు జాడ లేక పంట సాగు ముందుకు సాగడం లేదు. పచ్చని పంట క్షేత్రాలతో కలకలలాడాల్సిన భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో 7 జిల్లాలు 17 నియోజకవర్గాల రైతులకు వరంగా మారనుంది. దేవాదుల ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా గోదావరి జలాలను పలు రిజర్వాయర్లలో నింపేందుకు కీలక ముందడుగు పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని 7 జిల్లాలు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంటలకు జీవం పోయనుంది. దేవాదుల ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా గోదావరి జలాలు రిజర్వాయర్లకు ఉరకలెత్తుతూ ఉండడంతో రైతులకు సాగుపై గంపెడాసలు పెట్టుకుంటున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు 3 ఫేజులుగా నిర్మితమవుతోంది. ఇందులో 20 పంప్ హౌసులు, 22 రిజర్వాయర్లు ఉన్నాయి. 16 ప్యాకేజీలుగా 20 ఏళ్ల కిందట ప్రారంభమైన పనులు 80% పూర్తయ్యాయి. 6 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే 3.5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన 20% పనులు పూర్తయితే ములుగు, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లోని ఆయకట్టుకు నీరందుతుంది. ఈ నేపథ్యంలో గోదావరిలో నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లాలో పథకం పంప్ హౌస్లోని 7 పంపుల ద్వారా 51 క్యూమెక్ల మీటర్ల నీటిని ఎత్తిపోస్తూ భూపాలపల్లి జిల్లాలోని భీమ్గన్పూర్ రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. అక్కడ్నుంచి ఫేజ్ 1 పులికుర్తి చెరువు, ఫేజ్ 2 చలివాగు చెరువు, ఫేజ్ 3 ద్వారా రామప్ప చెరువులోకి పంపిస్తున్నారు. పులికుర్తి, చలివాగు చెరువులోంచి పైప్లైన్ల ద్వారా హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి ప్రస్తుతం 17 క్యూమెక్ల నీరు వస్తోంది. రామప్ప చెరువులోకి చేరిన నీరు దేవన్నపేట పంప్ హౌస్ వద్దకు వెళ్లిన తర్వాత ఇక్కడి 3 పంపుల్లో 2ంటిని నడిపించి 32 క్యూమెక్ల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మసాగర్ జలాశయం నుంచి ఫేజ్ 1లో ఒక పంపును నడుపుతూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లోని ఆర్ఎస్ ఘనపూర్ రిజర్వాయర్లోకి 5 క్యూమెక్ల నీటిని తరలిస్తున్నారు. అక్కడ్నుంచి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీటి సరఫరాకు కూడా పైప్లైన్ల ద్వారా తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఫేజ్ 2, ఫేజ్ 3 పంపులను ఇంకా ఆన్ చేయలేదు. ఈ 2ంటి ద్వారా జనగామ జిల్లాలోని గుండిరామారం రిజర్వాయర్కు నీటిని పంపాల్సి ఉంటుంది. స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ వద్ద పంపును నడిపి ఆర్ఎస్ ఘనపూర్ నుంచి అశ్వరాజపల్లి రిజర్వాయర్లోకి నీటిని నింపనున్నారు. అశ్వరాజపురం నుంచి చింతకోడూరుకు నీటిని తరలిస్తారు. గండి రామారం రిజర్వాయర్ నుంచి జనగాంలోని బొమ్మలూరస, సిద్దిపేట జిల్లాలోని తపాస్పల్లి రిజర్వాయర్లకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద రిజర్వాయర్లు అడుగంటాయని, క్షేత్రస్థాయిలో పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు కురవకుంటే రైతులు పంటలను రక్షించుకునేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాలతో దేవాదుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తూ రిజర్వాయర్లను నింపుతున్నామని అధికారులు చెబుతున్నారు.